This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. నిన్న కరెంట్ అఫైర్స్ నేను ప్రొవైడ్ చేయలేకపోయాను. సో ఈరోజు మరియు నిన్నటి కరెంట్ అఫైర్స్ కూడా రెండు ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ని మీకు ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి సేకరించడం జరిగింది. దాంతోపాటు ఇతర న్యూస్ పేపర్స్ నుంచి కూడా మరికొంత సమాచారాన్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ కరెంట్ అఫైర్స్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ పరంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా సివిల్స్ తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులకు మరింత ప్రయోజనకరంగా ఉండే విధంగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్, అదేవిధంగా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, సో ఇటువంటి ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ నుంచి కూడా వారికి ఈజీగా అర్థమయ్యే విధంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ కీవర్డ్స్, టెర్మినాలజీ మరియు సబ్జెక్ట్ రిఫరెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక నోట్స్ మెయింటైన్ చేసుకొని నోట్స్లో రాసుకోండి. సో దాంతోపాటు మీకు డైలీ కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా నేను మీకు ఇంగ్లీష్లో ఇవ్వడం జరుగుతుంది ఈరోజు నుంచి. ఎందుకంటే మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది మనకు కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది క్వశ్చన్ పేపరు. తెలుగు మీడియం అభ్యర్థులైనా కానీ ఇంగ్లీష్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. కాబట్టి ఇంగ్లీష్లోనే క్వశ్చన్ పేపర్ అనేది, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి మనకు క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఉన్నప్పటికీ మనకు ఫైనల్గా తీసుకునేది ఇంగ్లీష్ మీడియం రిఫరెన్స్ని తీసుకొని వాళ్ళు పేపర్ కరెక్షన్ చేస్తారు. కాబట్టి ఇంగ్లీష్ టెర్మినాలజీ అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. అందుకోసమే క్వశ్చన్స్ మీకు ఇంగ్లీష్లో ఇవ్వడం జరుగుతుంది మరియు ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఉన్న టెర్మినాలజీ కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఇంగ్లీష్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ని చూసే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి ఫస్ట్ నేను ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విత్ విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ సైన్డ్ ఫస్ట్ ట్రిపార్టీ మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ అండ్ నాబార్డ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని ఒక క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఈ ఫిషరీస్ డెవలప్మెంట్ కోసము ఒక ఫిషరీస్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ ఫండ్ని అమలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది అని సో ఇక్కడ 4 రాష్ట్రాల పేర్లు ఇవ్వడం జరిగింది. అస్సాం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు సమాధానం గనక ఒకసారి మనం చూసుకుంటే తమిళనాడు అనేది మనకు ఇక్కడ కరెక్ట్ సమాధానంగా పరిగణించాలి. సో ఇటీవల దీనికి సంబంధించి ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్, తమిళనాడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మరియు నాబార్డుతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. సో దేనికోసం అంటే ఈ ట్రిపార్టీ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ అగ్రిమెంట్ ఇంప్లిమెంటేషన్ కోసము ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. సో ఇందులో మనకు ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం దాదాపుగా 7,500 కోట్లను కూడా కేటాయించడం అనేది జరిగింది తమిళనాడు ప్రభుత్వము. ఇంకా సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ టాప్డ్ ద లిస్ట్ ఇన్ కవరేజ్ అండర్ ద మైక్రో ఇరిగేషన్ ఫర్ 2019. సో ఇది మనకు ఎకనామిక్ సర్వే పరంగా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో దీనికి కూడా మనకు కరెక్ట్ సమాధానం వచ్చేసి తమిళనాడు రాష్ట్రమే కరెక్ట్ సమాధానము. సో 2019వ సంవత్సరానికి గాను మైక్రో ఇరిగేషన్ కవరేజ్లో ఏది మొదటి స్థానంలో ఉంది అనేది ఇక్కడ ప్రధానంగా క్వశ్చన్ ఇది. సో దీనికి కరెక్ట్ సమాధానం వచ్చేసి తమిళనాడు. సో ఇక్కడ మనకు ఈ
ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ రిలీజ్ చేసిన సమాచారం ప్రకారము సో కవరేజ్ ఆఫ్ ఏరియా అండర్ ద మైక్రో ఇరిగేషన్ ఫర్ ద ఇయర్ 2019. సో తమిళనాడు టాప్డ్ ద లిస్ట్ ఇన్ ద కవరేజ్ అండర్ ద మైక్రో ఇరిగేషన్. సో ఈ తమిళనాడు రాష్ట్రం అనేది మైక్రో ఇరిగేషన్లో మొదటి స్థానంలో ఉంది. సో దాదాపుగా 3.64 లక్షల హెక్టార్ల భూమిని ఇక్కడ ఈ ఇరిగేషన్ పరిధిలో తీసుకురావడం అనేది జరిగింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి. సో ఇది మొదటి స్థానంలో ఉంది. సో టోటల్గా ఈ దేశం యొక్క యావరేజ్ కనుక ఒకసారి మనం తీసుకుంటే 38% ఆఫ్ ది టోటల్ కవరేజ్ ఇన్ ద కంట్రీగా ఉంది సో తమిళనాడులో. కాబట్టి మనకి ఇక్కడ కరెక్ట్ సమాధానం తమిళనాడు. ఇక థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. నేమ్ ద బ్యాంక్ దట్ విల్ గ్రాంట్ ఏ లోన్ వర్త్ $210 million ఫర్ ఇరిగేషన్ అండ్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా అని ఒక క్వశ్చన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని. సో ఇక్కడ మనకు కరెక్ట్ సమాధానం వచ్చేసి ఇది 4th ఆన్సర్ కరెక్ట్ సమాధానము. సో ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ బ్యాంకు దాదాపుగా $210 మిలియన్ లోన్ని ఇవ్వడం అనేది జరిగింది. సో దేనికోసం అంటే ఇరిగేషన్ పర్పస్కి, ఇరిగేషన్కి మరియు సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కోసం. సో ఈ ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లోన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నేమ్ ద స్కీమ్ లాంచ్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ టు ఇంప్రూవ్ ద గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ విత్ అన్ అవుట్లే ఆఫ్ 6,000 crores ఫర్ 5 years. సో ఇది స్కీమ్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ అటల్ భుజల్ యోజన అనే ఒక పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. సో లాస్ట్ డిసెంబర్లో ఈ పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే సో గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో సో ఆ గ్రౌండ్ వాటర్ని పెంచడానికి మరియు గ్రౌండ్ వాటర్ యొక్క నిర్వహణకు ఈ పథకం ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో దీనికోసం దాదాపుగా 6,000 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. సో 2020-21 నుంచి 2024-25 ఈ 5 సంవత్సరాల కాలానికి ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. సో ఈ గ్రౌండ్ వాటర్ని ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేస్తారంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్. సో ఇన్ ఐడెంటిఫైడ్ ప్రయారిటీ ఏరియాస్ ఇన్ 7 states. సో 7 రాష్ట్రాలలో ఈ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ద్వారా ఈ గ్రౌండ్ వాటర్ యొక్క వృద్ధిని కొనసాగించడం అనేది జరుగుతుంది. ఆ 7 రాష్ట్రాలు కనుక ఒకసారి మనం పరిశీలిస్తే గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఈ 7 రాష్ట్రాలలో ఈ గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో ఈ గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ కార్యక్రమం అనేది కొనసాగుతుంది. సో ఇక లాస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇన్ విచ్ సిటీ ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ యూనివర్సిటీ విల్ బి ఓపెన్డ్ అనే ఒక ప్రధానమైన అంశం మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో దీనికి కరెక్ట్ సమాధానం వచ్చేసి కుషీనగర్, ఉత్తరప్రదేశ్. సో ఇక్కడ మొట్టమొదటి ఒక ట్రాన్స్జెండర్ యూనివర్సిటీని ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ కుషీనగర్ డిస్టిక్లో. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. సో ఇది మనకు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్. సో ఇక ఈరోజు మనము కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. ఇండియా సెట్టింగ్ అప్ ఏ రోబస్ట్ వ్యాక్సిన్ డెలివరీ సిస్టమ్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం కరోనా వైరస్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాక్సిన్కి సంబంధించి భారతదేశంలో అనేక రకాల పరిశోధనలు అనేవి కొనసాగుతున్నాయి. సో దానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కీలకమైన ప్రకటన కూడా ఇక్కడ చేయడం అనేది జరిగింది. సో ఇండియా వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీస్ టు అడాప్ట్ ఏ ఫ్లెక్సిబుల్ లాక్డౌన్ అప్రోచ్ అండ్ దెర్ బై మేనేజ్డ్ టు కీప్ డెత్ రేట్స్ ఫ్రమ్ COVID-19 రిలేటివ్లీ లో. అయితే ఈ కరోనా వైరస్ భారతదేశంలో ప్రవేశించినప్పటి నుంచి లాక్డౌన్ కొనసాగించడం వలన
ఈ లాక్డౌన్ అనే విధానాన్ని అనుసరించడం వల్ల భారతదేశంలో ఈ కరోనా వైరస్ యొక్క వ్యాప్తి సంఖ్య అనేది క్రమంగా తగ్గింది అని ఇక్కడ ఒక కీలకమైన ప్రకటన చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఒక సమావేశం అనేది జరిగింది, గ్రాండ్ ఛాలెంజెస్ యాన్యువల్ మీటింగ్ అని. సో ఈ గ్రాండ్ ఛాలెంజెస్ యాన్యువల్ మీటింగ్ అనేది ఎవరు నిర్వహించారంటే బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఐసిఎంఆర్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ సంస్థలన్నీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ 16వ గ్రాండ్ యాన్యువల్ ఛాలెంజెస్ వార్షిక సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు ప్రకటనలు కూడా ఇక్కడ చేయడం అనేది జరిగింది. సో కరోనా వైరస్ అనేది మన దేశంలో ప్రాథమిక దశలో ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వము అత్యంత జాగ్రత్తతో వ్యవహరించి లాక్డౌన్ అమలు చేయడం వల్లనే మన భారతదేశంలో వైరస్ సంక్రమణం అనేది అదుపులో ఉందని కూడా ఇక్కడ తెలపడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే మరణాల రేటు భారత్లో చాలా తక్కువగా ఉందని, అత్యధిక జనాభా ఉన్న భారత్ ఈ కరోనా మహమ్మారిని ఏ విధంగా ఎదుర్కొంటుంది అని ప్రపంచమంతా ఎదురు చూసిన నేపథ్యంలో దానిని ధీటుగా ఎదుర్కొందని ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో ఈ కరోనా వైరస్ని పూర్తిగా రూపుమాపడానికి భారతదేశంలో అనేక పరిశోధనలు అనేవి కొనసాగుతున్నాయి. వివిధ శాస్త్రవేత్తల బృందాలు మరియు శాస్త్ర సాంకేతిక సంస్థలు అన్నీ కలిసి ఈ కరోనా వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఈ కరోనా వ్యాక్సిన్ను రూపొందించడానికి కృషి చేస్తున్నాయని ఇక్కడ చెప్పడం జరిగింది. దాదాపుగా ఈ వివిధ వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధులకు సంబంధించి దాదాపుగా 60% వ్యాక్సిన్స్ అనేవి మన భారతదేశంలోనే తయారవుతున్నాయి. ప్రపంచం ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా భారత్ ఈ వైద్య కేంద్రంగా భవిష్యత్తులో మారే అవకాశం ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ సమావేశంలో మైక్రోసాఫ్ట్ సంస్థకు సంబంధించిన సహ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో బిల్ గేట్స్ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. భారత్లో ఈ కరోనా వైరస్కి సంబంధించి అనేక పరిశోధనలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ కరోనా వైరస్ టీకా తయారీకి సంబంధించి భారతదేశము చాలా కీలకమైన పాత్రను భవిష్యత్తులో పోషిస్తుంది అని కూడా బిల్ గేట్స్ ఇక్కడ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఇక మనం నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుంటే సింగిల్ విండో క్లియరెన్స్ టు స్టార్ట్ ఇన్ ఏప్రిల్ అనే ఒక ప్రధానమైన అంశం ఇక్కడ కనిపిస్తుంది. ద గవర్నమెంట్స్ proposal to launch a single window clearance is seeing traction and among the foreign investors even before the schemes launch అని ఒక ప్రధానమైన అంశం. ఈ ఫారిన్ పెట్టుబడులు ఎవరైతే పెట్టదలుచుకున్నారో ఫారిన్ ఇన్వెస్టర్స్, ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ కోసము ఒక సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వము తీసుకురావాలని ఆలోచిస్తుంది. ఎందుకంటే ఈ మన భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వివిధ రకాల అడ్డంకులు ఏవి లేకుండా మరింత సులభంగా మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఈ సింగిల్ విండో విధానం అనేది ఉపయోగపడుతుంది. అంటే ఎవరైనా ఒక ఫారిన్ ఇన్వెస్టర్స్ భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినప్పుడు వివిధ శాఖలకు అప్లికేషన్స్ ఇచ్చుకోవడము, ఆ తర్వాత వివిధ శాఖల వెంబడి తిరగడము, అప్రూవ్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతున్న నేపథ్యంలో ఈ సింగిల్ విండో క్లియరెన్స్ విధానం అనేది మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఈ విధానాన్ని తీసుకురావాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీస్ ఇన్వెస్టర్స్ విల్ గెట్ టు ఐడెంటిఫై ద ల్యాండ్స్ ఆర్ సైట్స్ ఫర్ సెట్టింగ్ అప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అక్రాస్ 20 స్టేట్స్. దాదాపుగా 20 రాష్ట్రాలలో ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇన్వెస్టర్స్కి సంబంధించి వారు ఎక్కడైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో ఆయా రాష్ట్రాలలో వారి యొక్క భూమిని గుర్తించి అక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని పెట్టే విధంగా భారత ప్రభుత్వం ప్రోత్సహించనుంది. గవర్నమెంట్ అఫీషియల్స్ సే ద స్కీమ్ విల్ బికమ్ ఆపరేషనల్ ఫ్రమ్ ఎర్లీ 2021-22. 21-22 మొదటి దశలో ఈ స్కీమ్ అమల్లోకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడంటే మార్చ్ ఎండ్ లేకపోతే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఈ స్కీమ్ అనేది మనకు స్టార్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఈ స్కీమ్ని
తీసుకురావడానికి గల ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే, సో భారతదేశంలో ఈ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో పెట్టుబడులను మరింతగా ఆకర్షించడానికే ఈ స్కీమ్‌ని తీసుకురావడం అనేది జరుగుతుంది. సో దీనికోసము కేంద్ర మంత్రులు మరియు ఫైనాన్స్ అండ్ కామర్స్ అలాంగ్ విత్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ది మెకానిజం. సో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు కూడా ఈ స్కీమ్‌ని తీసుకురావడానికి తమ వంతుగా కృషి చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒక ల్యాండ్ బ్యాంక్ రిపాజిటరీ కూడా తీసుకురానున్నారు వీరి కోసం ప్రత్యేకంగా. సో ద సెంటర్ హ్యాస్ డిసైడెడ్ టు మేక్ ఏ రిపాజిటరీ ఆఫ్ ద కంట్రీస్ ల్యాండ్ బ్యాంక్ comprising the information of all the vacant plants, heat maps, horticulture, agriculture lands and multiple layers of the connectivity along with satellite views of the terrain. సో మన భారతదేశంలో ఎక్కడెక్కడైతే ఈ పారిశ్రామిక అనుకూల ప్రదేశాలు ఉన్నాయో ఈ పారిశ్రామిక అనుకూల ప్రదేశాలన్నిటినీ గుర్తించి దానిని ఒక రిపాజిటరీగా తీసుకురానున్నారు. సో తద్వారా ఈజీగా ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవడానికి ఇన్వెస్టర్స్కి ఈజీగా అవకాశం అనేది ఉంటుంది. సో ఇందులో మనకు ఆ ల్యాండ్కి సంబంధించి ఎక్కడెక్కడ ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి మరియు అగ్రికల్చరల్ ల్యాండ్స్, హార్టికల్చరల్ ల్యాండ్స్, మినరల్ లేయర్స్, సో ఇటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సమాచారం కూడా ఈ రిపాజిటరీలో అవైలబుల్గా ఉంటుంది. సో ఇది ఈ సింగిల్ లేయర్ సింగిల్ విండో క్లియరెన్స్ విధానానికి సంబంధించి ఒకసారి ఈ స్కీమ్ కనుక అమల్లోకి వస్తే సో దాని గురించి మనకు పూర్తి సమాచారం అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఈ స్కీమ్లో ఉన్న రెగ్యులేషన్స్ విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ మనం ఇది లాంచ్ అయిన తర్వాత చదువుకుందాం. సో ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుంటే గవర్నమెంట్ ప్లాన్స్ టు కట్ ఫండ్స్ టు 5 అటానమస్ బాడీస్ అని ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. ఇక్కడ అటానమస్ బాడీ అంటే స్వయం ప్రతిపత్తి సంస్థ అని చెప్పుకోవచ్చు. సో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వము ప్రస్తుతం ఈ స్వయం ప్రతిపత్తి సంస్థలకు ఫండ్స్ని నిలిపివేయాలని చూస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ ద యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ హ్యాస్ ఆస్క్డ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ టు రెడ్యూస్ ఫైనాన్సింగ్ ఆఫ్ 5 autonomous bodies including the Wildlife Institution of India in Dehradun and the Indian Institute of Forest Management in Bhopal over the next 3 years. సో వచ్చే 3 సంవత్సరాల కాలానికి సంబంధించి వీటికి సంబంధించి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులలో కొంత కోతను విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో ఈ మంత్రిత్వ శాఖకు ఒక ప్రపోజల్ని కూడా పంపడం అనేది జరిగింది. సో ఇన్ ఏ రిపోర్ట్ ఆన్ ద రేషనలైజేషన్ ఆఫ్ 109 అటానమస్ బాడీస్ అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్. సో కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో ఉన్న మొత్తం 109 అటానమస్ బాడీస్ 109 స్వయం ప్రతిపత్తి సంస్థలకు సంబంధించి సో వీటిని రేషనలైజ్ చేయడానికి ఒక నివేదికను కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఆ నివేదికలో ఈ 109 అటానమస్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఈ 109 అటానమస్ బాడీస్ని ఏం చేస్తారంటే సో కొన్నిటిలో నిధుల కోత అనేది చేయనున్నారు, కొన్నిటిని మెర్జ్ చేయనున్నారు. సో దట్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ డిస్ఎంగేజ్ విత్ 23 బాడీస్, మెర్జ్ 109 into 26 బాడీస్ అండ్ క్లోజ్ 6 to reduce expenditure. సో దాదాపుగా 109ని 26 బాడీస్గా మెర్జ్ చేయనున్నారు. So the report has been prepared in accordance with the guidelines prescribed under Rule 229 of the General Finance Rules 2007. సో జనరల్ ఫైనాన్స్ రూల్ 2017 ప్రకారం ఇక్కడ ఈ రిపోర్టుని తయారు చేయడం అనేది జరిగింది. సో ద పర్పస్ ఆఫ్ ద రిపోర్ట్ ఈజ్ టు మేక్ స్పెసిఫిక్ అండ్ యాక్షనబుల్ రికమెండేషన్స్ ఫర్ రేషనలైజేషన్ ఆఫ్ అటానమస్ బాడీస్ విత్ ఏ వ్యూ టు ఫర్దరింగ్ ద ఎయిమ్ ఆఫ్ మినిమం గవర్నమెంట్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్. సో ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మినిమం గవర్నమెంట్ మరియు మ్యాక్సిమం గవర్నెన్స్లో భాగంగా ఈ అటానమస్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఈ అటానమస్ బాడీస్ని రేషనలైజ్ చేయనున్నారు. సో ఇది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. అంటే గవర్నెన్స్ అనేది చాలా ఎక్కువగా అందించాలి అని. సో ఈ
మినిమం గవర్నమెంట్ అంటే ఈ గవర్నమెంట్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క సంఖ్యను క్రమంగా తగ్గించి సో ఏ సేమ్ విధి విధానాలు ఉన్న ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆటానమస్ బాడీస్ సో వాటన్నిటిని ఒక దగ్గరకు చేర్చి సో ఈ గవర్నెన్స్ అంటే పరిపాలనను మరింతగా పెంచాలి అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. సో ద డిపార్ట్మెంట్ హ్యాడ్ రివ్యూడ్ ఫంక్షనింగ్ ఆఫ్ 10 బాడీస్ అండర్ ద ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ. సో పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న దాదాపుగా 10 సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ 10 సంస్థలను రివ్యూ చేయడం అనేది జరిగింది. ఆ 10 సంస్థల యొక్క విధి విధానాలను కూడా ఇక్కడ రివ్యూ చేయడం అనేది జరిగింది. సో అందులో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో WII, IIFM మరియు సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ, న్యాచురల్ హిస్టరీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, GB పంత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇండియన్ ప్లైవుడ్ ఇండస్ట్రీస్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, సొసైటీ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్మెంట్, నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్, CPR ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ అండ్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. సో ఇవన్నీ మొత్తం 10 ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ పరిధిలో ఉన్నాయి. సో వీటి యొక్క విధి విధానాలను ఒకసారి రివ్యూ చేసిన తర్వాత సో వీటిని మెర్జ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా సో ఏ సంస్థలకి నిధులు ఎంతవరకు అవసరమో అంతవరకే కేటాయించడం అనేది జరుగుతుంది. సో నిధుల కోత అనేది కూడా కొనసాగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఏవైతే ఉన్నాయో సో ఇవి అటానమస్ బాడీస్, ఇవి మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నాయి. పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న అటానమస్ బాడీస్ ఇవి. సో వీటిని 1982లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో దేనికోసం అంటే ట్రైనింగ్ అంటే శిక్షణ కోసము, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్. సో బయోడైవర్సిటీ కన్జర్వేషన్లో శిక్షణను అందించడానికి మరియు వివిధ పరిశోధనలు చేయడానికి ఈ అటానమస్ బాడీస్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇది డెహ్రాడూన్లో ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఇది భోపాల్లో ఉంటుంది. సో ద అదర్ 3 ఇన్స్టిట్యూట్స్ టు బి disengaged by the environment ministry, CPREEC, IPIRTI and CEE. సో అదేవిధంగా ఇక్కడ ఈ సీకామ్ సంస్థ మరియు NCSCM అనే సంస్థ ఏదైతే ఉందో సో వీటిని రెండింటిని కలిపి సో ఒకటే సంస్థగా ఏర్పాటు చేయనున్నారు. సో ఇట్ ఈస్ ఆల్సో రికమెండెడ్ ద మెర్జర్ ఆఫ్ సీకామ్ అండ్ NCSCM into one organization, avoid duplication of activities and attain economies of scale. సో ఈ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ యాక్టివిటీస్ కామన్గా ఉండే సంస్థలు ఏవైతే ఉన్నాయో సో కామన్గా యాక్టివిటీస్ ఉన్న సంస్థలను ఒకే సంస్థగా మెర్జ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే వైరస్ స్టిల్ అరౌండ్ PM కాషన్స్ నేషన్ అని ఇక్కడ ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరోనా వైరస్కి సంబంధించి సో నిన్న ఒక ప్రసంగాన్ని చేయడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఈ కరోనా వైరస్ అనేది మన భారతదేశంలో తగ్గినప్పటికీ మరింత జాగ్రత్తగా ఉండాలని సో భవిష్యత్తులో ఈ ఫెస్టివల్స్ ఉన్న నేపథ్యంలో కరోనా వైరస్ని నెగ్లెక్ట్ చేయకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ఒక కీలకమైన ప్రకటన చేయడం అనేది జరిగింది. సో వైరస్ అనేది మన భారతదేశంలో ఇంకా కొనసాగుతుందని సో దానిపై ఎటువంటి నిర్లక్ష్యము వహించకూడదు అని ఇక్కడ చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం ఈ COVID-19 నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఈ COVID-19 నిబంధనలను పాటిస్తూ ఈ ఫెస్టివల్స్ని జరుపుకోవాలని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ప్రసంగించడం జరిగింది. సో అమెరికా మరియు యూరప్ దేశాల్లో ఈ కరోనా కేసుల సంఖ్య అనేది తగ్గిన తర్వాత ఆ దేశాలలో ఇక్కడ ఈ కరోనా కేసుల సంఖ్య అనేది తగ్గినప్పటికీ అకస్మాత్తుగా సో ప్రమాదకర స్థాయిలో మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కీలకమైన ప్రకటన చేయడం అనేది జరిగింది. సో ఇటీవల రీసెంట్గా మన దేశంలో కూడా కేరళను ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అక్కడ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ అక్కడ ఓనం ఫెస్టివల్ జరిపిన తర్వాత కేసుల సంఖ్య అనేది చాలా ఎక్కువగా పెరిగింది అని
సో తద్వారా ఈ ఫెస్టివల్స్ మనకు నెక్స్ట్ ఈ మంత్లో ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం అనేది జరిగింది. అదేవిధంగా కొందరు ఈ మాస్కులు లేకుండా జనసంచారంలో తిరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ ప్రకటన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ అన్ అఫెన్సివ్ సీజన్ అండ్ కోవిడ్ మేనేజ్మెంట్ అండ్ పీపుల్ టర్నింగ్ ల్యాక్స్ అండ్ స్టేయింగ్ అలర్ట్. సో దీని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేయడం అనేది జరిగింది. సో ఇదొకసారి మీరు గుర్తుంచుకోండి. సో ఆన్ కోవిడ్ మేనేజ్మెంట్, కోవిడ్ నిర్వహణకు సంబంధించి we have tackled COVID-19 well to a large extent. Our recovery rate is among the highest in the world and our fatality rate is low. సో మన దేశంలో ఈ రికవరీ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉందని మరియు మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందని ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఫర్ ఎవ్రీ మిలియన్ రెసిడెంట్స్ వీ హ్యావ్ 83 డెత్స్. సో దిస్ ఈజ్ మచ్ బెటర్ దెన్ అదర్ నేషన్స్ దట్ హ్యావ్ సీన్ 600 డెత్స్ పర్ మిలియన్. సో ఇతర దేశాలతో గనక మనం కంపారిజన్ చేసుకుంటే ప్రతి ఒక్క మిలియన్ మందికి మన దేశంలో దాదాపుగా 83 మరణాలు మాత్రమే సంభవిస్తున్నాయి. ఇతర దేశాల్లో దాదాపుగా 600 మరణాలు అనేవి సంభవించడం జరిగింది. సో ఆన్ పీపుల్ టర్నింగ్ ల్యాక్స్, సో ఇక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలు ఎటువంటి నిర్లక్ష్యాన్ని వహించకుండా సో తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రికాషన్స్ ఖచ్చితంగా పాటించాలని ఇక్కడ తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ వ్యాక్సిన్కి సంబంధించి ప్రభుత్వం మరియు వివిధ సంస్థలు కూడా పరిశోధనలు వేగవంతంగా కొనసాగిస్తున్నాయి. సో నెక్స్ట్ ఇయర్ వరకు ఈ వ్యాక్సిన్ అనేది మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా మనకు నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే గవర్నమెంట్ ఇంక్రీజెస్ పోల్ స్పెండ్ సీలింగ్ బై ద 10% అని ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. సో ఇది ఎలక్షన్స్ ఖర్చుకి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చును. సో ఎన్నికల వ్యయానికి సంబంధించి కొన్ని పరిమితులను కూడా ఇక్కడ విధించడం జరిగింది. సో దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. ద లా మినిస్ట్రీ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద సీలింగ్ ఆన్ పోల్ ఎక్స్పెండిచర్ ఫర్ అసెంబ్లీ అండ్ లోక్సభ ఎలక్షన్స్ బై 10%. సో లా మినిస్ట్రీ ఏదైతే ఉందో ఇది అసెంబ్లీ మరియు లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించి ఈ ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చుకి ఒక సీలింగ్ని ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. దాదాపుగా 10% పరిమితి అనేది పెంచడం జరిగింది. సో దాదాపుగా ఇక్కడ ప్రస్తుతం మనకు బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్తో పాటు సో మిగతా రాష్ట్రాలలో కూడా బైపోల్స్ అనేవి ప్రస్తుతం జరగనున్నాయి. సో నవంబర్ మరియు డిసెంబర్ నెలలో. సో ద సీలింగ్ అండ్ పోల్ ఎక్స్పెండిచర్ వ్యారీస్ అక్రాస్ ద స్టేట్స్ విత్ క్యాండిడేట్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ బిగ్గర్ స్టేట్స్ లైక్ బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు నౌ అలౌడ్ టు స్పెండ్ అప్ టు 30.8 lakhs యాజ్ అగైనెస్ట్ ద 28 lakhs ఎర్లియర్. సో ఈ సీలింగ్ పరిమితి ఏ విధంగా ఉందంటే కొన్ని పెద్ద రాష్ట్రాలతో ఇక్కడ మనం కంపారిజన్ చేసుకుంటే లైక్ బీహార్, యూపీ, తమిళనాడు, సో ఇటువంటి పెద్ద రాష్ట్రాల్లో ఈ అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి వ్యయ పరిమితి అనేది గతంలో 28 లక్షలుగా ఉంటే ప్రస్తుతం దాన్ని 30.8 లక్షలుగా చేయడం అనేది జరిగింది. సో కరోనా నేపథ్యంలో ఈ ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ఈ మేరకు పరిమితులను ఎన్నికల సంఘం సిఫారసు చేయడం అనేది జరిగింది. సో ఇక లోక్సభ ఎలక్షన్స్ కనుక మనం తీసుకుంటే ప్రస్తుతం 77 లక్షలుగా ఉంది. గతంలో 70 లక్షలుగా ఉండేది ఈ ఖర్చు అనేది. సో ఇక చిన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ చిన్న రాష్ట్రాలలో ఈ ఎన్నికల ఖర్చు ఏ విధంగా ఉంటుందంటే సో ప్రస్తుతం 20 లక్షలుగా ఉంది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి. సో దానిని 22 లక్షలకు పెంచడం అనేది జరిగింది అసెంబ్లీ ఖర్చులకి సంబంధించి. అయితే ప్రస్తుతం ఈ ఎన్నికల వ్యయం ఏదైతే ఉందో సో దీనిని పెంచడానికి ప్రధానమైన కారణం వచ్చేసి
ఈ కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో ఖర్చులు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ 10% ఇంక్రీజ్ అనేది చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ కోవిడ్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఈ కోవిడ్ ప్రోటోకాల్ని కూడా ఖచ్చితంగా పాటించాలని కూడా ఎలక్షన్ కమిషన్ తన యొక్క ఎలక్షన్స్ రూల్స్లో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. సో ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే కాళేశ్వరం ఎకో క్లియరెన్స్ వైలేట్స్ లా అనే ఒక అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన ఒక అతిపెద్ద ప్రాజెక్టు. సో దీనికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రస్తుతం కొన్ని అభ్యంతరాలను తెలపడం జరిగింది. సో ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హ్యాస్ హెల్డ్ దట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ to the Kaleshwaram lift irrigation project was granted ex post facto after completion of substantial work by the Ministry of Environment, Forest and Climate Change in violation of law. అంటే ఇక్కడ చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా ప్రధానంగా ఆరోపణ చేయడం అనేది జరిగింది. సో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఈ పర్యావరణ అనుమతులు ఏవైతే ఉన్నాయో ఈ పర్యావరణ అనుమతుల విషయంలో నిబంధనల ఉల్లంఘనలు మరియు అతిక్రమణలు జరిగాయని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇక్కడ చెప్పడం జరిగింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటాము, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ విధంగా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇట్ ఈస్ ఆల్సో అబ్జర్వ్డ్ దట్ అకౌంటబిలిటీ నీడ్స్ టు బి ఫిక్స్డ్ అండ్ రెమెడియల్ మెజర్స్ టేకెన్. సో అకౌంటబిలిటీ అనేది ఇక్కడ తీసుకోవాలని, సో దాంతోపాటు ఫిక్స్డ్ రెమెడియల్ మెజర్స్ కూడా తీసుకోవాలని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరొక ఆరోపణ కూడా ఇక్కడ చేయడం అనేది జరిగింది. సో ముందస్తు అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం అనేది చేపట్టడం జరిగిందని, సో ఈ విధంగా చేపట్టడం వల్ల పర్యావరణానికి తీవ్రమైన హాని జరిగిందని కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇక్కడ చెప్పడం జరిగింది. సో దీనిని పర్యవేక్షించడానికి ఒక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయాలని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయనుంది. సో మొత్తం 7 మెంబర్స్తో కూడిన ఒక కమిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. సో దీనికి సంబంధించి సో ఈ తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేటకు చెందిన ఎండి హయత్ ఉద్దీన్ అనే ఒక రైతు పిటిషన్ వేయడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి ప్రస్తుతం ఈ విచారణ అనేది కొనసాగింది. అందులో భాగంగానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సో ఇటువంటి కీలకమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో మనకు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది గోదావరి నదిపై నిర్మించబడిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. సో దీనికి సంబంధించి సో ప్రస్తుతం 7 సభ్యులతో ఒక నిపుణుల కమిటీని ఒక 1 month పీరియడ్లో ఏర్పాటు చేయాలని సో కేంద్ర పర్యావరణ శాఖను కూడా ఆదేశించడం జరిగింది. సో ఆ కమిటీ 6 నెలల్లో తన యొక్క అధ్యయనాన్ని పూర్తి చేసి నివేదికను అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మరొక అంశం కూడా మనకి ఇక్కడ వార్తల్లో వచ్చింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి సో 3వ టీఎంసీ ఏదైతే ఉందో ఈ 3వ టీఎంసీ విస్తరణ పనులకు సంబంధించి కూడా కేంద్రం ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలి అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. రోజుకు 2 టీఎంసీల బదులుగా ఈ 3 టీఎంసీల నీటిని పంపుల ద్వారా తోడుకోవటానికి చేపడుతున్న ఈ విస్తరణలో ఏదైతే ఉందో ఇందులో మౌలికమైన మార్పులు లేవు కాబట్టి సో పర్యావరణమైన అనుమతులు అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం గతంలో వాదించడం అనేది జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం యొక్క వాదనను కొట్టిపడేస్తూ సో ఖచ్చితంగా కేంద్రం యొక్క ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాలని కూడా ఇక్కడ స్పష్టం చేయడం అనేది జరిగింది. సో ఎందుకంటే ఇక్కడ ఎక్కువ నీళ్లను ఈ పంపుల ద్వారా తోడుతున్న సందర్భంలో సో ఎక్కువ నిల్వ సామర్థ్యం అనేది అవసరమవుతుందని, సో ఈ విధంగా నిల్వ సామర్థ్యం అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గోదావరి నది ఏదైతే ఉందో గోదావరి నదిపై ఇది తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ ఇది ఆల్రెడీ మీకు కవర్ చేయడం జరిగింది. సో వైల్డ్ లైఫ్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇంతకుముందే మీకు చెప్పడం జరిగింది. సో నిధుల యొక్క కోత అనేది కొనసాగుతుంది. సో ఏ రికమెండేషన్ బై ద ఫైనాన్స్ మినిస్ట్రీ టు డైవర్స్ ద డెహ్రాడూన్ బేస్డ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా of its status as an autonomous body of the Ministry of Environment and Forest Climate Change has triggered anxiety among the scientists at the organization. సో ఈ నిధుల కోత ఏదైతే ఉందో ఈ నిధుల కోత అనేది ఎంత మేరకు ఉంటుందని సో ఇక్కడ ఉన్న సైంటిస్టులు యాంగ్జైటీతో ఎదురు చూస్తున్నారని ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుంటే ఫెలుదా టెస్ట్ టు బి అవైలబుల్ బై October 31 అనే ఒక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది కరోనా వైరస్కి సంబంధించి. సో ఫెలుదా టెస్ట్ సో దీన్ని డెవలప్ చేసింది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. ఈ టెస్ట్ పేరు గుర్తుంచుకోండి ఇక్కడ. సో ఫెలుడా టెస్ట్ ఏ కరోనా వైరస్ డిటెక్షన్ టెస్ట్ డెవలప్డ్ బై ద CSIR and to be commercialized by the Tata Sons will be commercially available in laboratories this month. సో ఇది కరోనా వైరస్ టెస్ట్ చేయడానికి ఒక నూతన టెస్ట్ ఇది. సో గతంలో మనకు ర్యాపిడ్ టెస్ట్ అని RT-PCR టెస్ట్ అని ఉండేవి. సో ఆ స్థానంలో ప్రస్తుతం ఈ ఫెలుడా టెస్ట్ అనేది నూతనంగా అభివృద్ధి చేయడం అనేది జరిగింది. సో ఇది మనకు నెక్స్ట్ వచ్చే నెలలో అవైలబుల్గా ఉంటుంది ఇది ఈ ఫెలుడా టెస్ట్ అనేది. సో ద టెస్ట్ విచ్ స్టిల్ రిక్వైర్స్ ఏ నాసల్ స్వాబ్ టు బి కలెక్టెడ్ అండ్ సెండ్ టు ఏ ల్యాబ్ ప్రామిసెస్ టు బి క్విక్కర్ దెన్ ద గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ బికాస్ ఇట్ డస్ నాట్ నీడ్ ద ఎక్స్పెన్సివ్ RT-PCR టెస్ట్. సో ఇది ఈ నాజల్ స్వాబ్ ద్వారా ఈ టెస్ట్ని మనము ఈ శాంపుల్ ఏదైతే ఉందో ఈ శాంపుల్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ గతంలో ఇప్పటికీ మనం చేస్తున్న ఈ RT-PCR టెస్ట్ ఏదైతే ఉందో సో దానికంటే తక్కువ ఖర్చులో ఈ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇందులో మనకు CRISPR-Cas9 అనే మెథడ్ అనేది ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో ఏ స్మాలర్ చీపర్ అండ్ మోర్ పోర్టబుల్ మెషిన్ కాల్డ్ థెర్మోసైక్లర్ అనే ఒక మెషిన్ ఉంటుంది. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న మెషిన్ ఇది థెర్మోసైక్లర్ అనేది. సో మనకు ఈ RT-PCR టెస్ట్ చేయడానికి సో మిషన్ యొక్క ఖర్చు అనేది దాదాపుగా 25 లక్షలుగా ఉండేది. సో ప్రస్తుతం ఈ నూతన మిషన్ యొక్క ఖర్చు వచ్చేసి దాదాపుగా 25,000గా ఉంటుంది. సో ఇట్స్ ఎంప్లాయిడ్ వన్స్ ద వైరల్ RNA ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్. సో ఇట్స్ టేక్స్ ఎనీవేర్ ఫ్రమ్ 45 minutes to an hour కన్ఫర్మ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద వైరస్. సో దాదాపుగా 45 నిమిషాల నుంచి ఒక 1 hour లోపలనే మనకు రిజల్ట్ అనేది వస్తుంది వైరస్ అనేది ఉందా లేదా అని. సో ఫెలుడా దట్ స్టాండ్స్ ఫర్ FNCAS9 ఎడిటర్ లిమిటెడ్ యూనిఫామ్ డిటెన్షన్ అసే. ఇది ఫుల్ నేమ్, ఇది గుర్తుంచుకోండి. ఫెలుడాకి ఫుల్ నేమ్ ఇది. ఫెలుడా అంటే FNCAS9 ఎడిటర్ లిమిటెడ్ యూనిఫామ్ డిటెక్షన్ అసే ఈజ్ ఆల్సో అన్లైక్ యాంటీజెన్ టెస్ట్ ఇన్ దట్ ఇట్ యూజెస్ CRISPR-Cas9 based system and it is therefore more accurate in detecting the virus. సో ఇది అత్యంత అక్యురేట్గా ఉంటుంది ఈ టెస్ట్ అనేది. సో ఇందులో CRISPR-Cas9 అనే ఒక విధానాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది ఈ ఫెలుడా టెస్ట్లో. సో గతంలో ఆల్రెడీ ఈ CRISPR-Cas9 గురించి చెప్పడం జరిగింది. ఇది జన్యువులు ఏదైతే ఉన్నాయో ఆ జన్యువుల ఎడిటింగ్కి సంబంధించి ఒక టూల్ అని. సో దీనికి సంబంధించి ఇటీవల నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని మీద పరిశోధన చేసినందుకు. సో ఇది దీనికి సంబంధించి. ఇక నెక్స్ట్ చైనా అపోజెస్ ఇండియా తైవాన్ ట్రేడ్ టైస్ అనే ఒక ప్రధానమైన అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం భారత్ మరియు ఈ తైవాన్ల మధ్య వ్యాపార సంబంధాలు అనేవి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఈ చర్చలు అనేవి కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం చైనా ఏదైతే ఉందో చైనా దీనిని అపోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో భారతదేశం తైవాన్తో ఈ వాణిజ్య ఒప్పందానికి ప్రస్తుతం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా చైనాను సంప్రదించాలి అని ఇక్కడ కోరడం జరిగింది చైనా దేశం. సో
ఎందుకంటే ఆల్రెడీ ఈ అంశం మనకు గతంలో చెప్పడం జరిగింది. ఈ తైవాన్ ఏదైతే ఉందో, ఈ తైవాన్ అనేది తమ దేశంలో భాగమని చైనా గత కొన్ని సంవత్సరాలుగా వాదించడం జరుగుతుంది కాబట్టి, సో భారత్‌తో ఎటువంటి వాణిజ్య కార్యకలాపాలు కొనసాగించాల్సి వచ్చినా కానీ, ఈ తైవాన్ అనేది తమ అంతర్భాగంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా చైనాను సంప్రదించాలని, సో ప్రస్తుతం దీనిని ఈ భారత్ మరియు తైవాన్ల మధ్య ఈ వ్యాపార వ్యవహారాలు, వాణిజ్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో, సో దాన్ని తీవ్రంగా అపోజ్ చేయడం అనేది జరుగుతుంది చైనా. అయితే వాస్తవం గనుక ఒకసారి మనం చూసుకుంటే, తైవాన్ అనేది ఎప్పటికీ ఈ చైనా యొక్క పరిపాలనలో లేదని మనం గుర్తుంచుకోవాలి. అక్కడ స్వయం పాలన అనేది కొనసాగుతుంది. అయినా చైనా దేశం ఇది తమ దేశంలో అంతర్భాగమని వాదిస్తుంది. అంతేకాకుండా సైనిక చర్య ద్వారా సో ఆ భూభాగాన్ని తమ భాగంలో స్వాధీనం చేసుకోవడానికి కూడా చైనా తన ప్రయత్నాలను కొనసాగించడం అనేది జరుగుతుంది. సో గతంలో ఈ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందానికి సంబంధించి 2018వ సంవత్సరంలో చైనా మరియు ఇండియా మరియు తైవాన్ సంతకాలు చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే, ఇరు దేశాల మధ్య ఒక స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం కోసం ఈ భారత్‌తో ఈ వాణిజ్య సంబంధాలు అనేది కొనసాగించి, సో 2018వ సంవత్సరంలో ఈ ఒప్పందంపై సంతకం చేయడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ మలబార్ డ్రిల్లో ఆస్ట్రేలియా అని. సో ఇది ఆల్రెడీ చాలాసార్లు మనకు న్యూస్లో వచ్చింది. సో క్వాడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు, దీనినే మనం చతుర్భుజ కూటమి అని తెలుగులో చెప్పుకుంటాం. సో ఈ క్వాడ్ కూటమికి సంబంధించిన దేశాలు ఇక్కడ మలబార్ ప్రాంతంలో ఒక నావిక విన్యాసాన్ని కొనసాగించనున్నాయి. సో ఇందులో ఈ 4 సభ్య దేశాలు ప్రస్తుతం ఈ విధంగా ఒకేసారి ఇటువంటి సైనిక విన్యాసాలు అనేవి కొనసాగించడం ఇదే మొట్టమొదటిసారిగా మనం చెప్పుకోవచ్చును. సో ఈ సైనిక విన్యాసాలు ముఖ్యంగా ఈ బంగాళాఖాతం మరియు ఈ అరేబియా సముద్రంలో దాదాపుగా నవంబర్ మాసంలో ఈ సైనిక విన్యాసాలు అనేవి కొనసాగనున్నాయి. సో దీని ద్వారా ఈ 4 దేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ 4 దేశాల మధ్య ఈ సంబంధాలు మరింతగా మెరుగుపడే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ నావికా దళాల మధ్య సహకారం కూడా మరింతగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వైఎస్ఆర్ బీమా పథకం సంబంధించిన అంశం. ఇది దాదాపుగా ప్రతి సంవత్సరం 510 కోట్ల ఖర్చుతో బియ్యం కార్డులు ఎవరైతే అర్హత ఉన్నారో సో వారికి ఈ ఉచిత బీమా రక్షణ అనేది కల్పించనున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో. దానికి సంబంధించి ఈ పథకాన్ని ఈరోజు ప్రారంభించున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో ఇందులో ముఖ్యంగా ఈ వాలంటీర్ల వ్యవస్థ ఏదైతే ఉందో వీరి ద్వారా పారదర్శకంగా లబ్ధిదారుల గుర్తింపు అనేది కొనసాగుతుంది. ఈ బియ్యం కార్డు ఎవరైతే పొందుతారో సో అందరికీ ఈ పథకం అనేది అర్హతగా ఉంటుంది. సో ఈ బియ్యం కార్డులు లేని వారు కార్డు కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించి కలిగే ప్రయోజనాలు కూడా ఒకసారి మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ ఈ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో ఈ అడ్వర్టైజ్మెంట్లో బీమా ప్రయోజనాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సహజ మరణం అయితే 18 నుంచి 50 సంవత్సరాల మధ్య సహజ మరణం కనుక సంభవిస్తే దాదాపుగా 2 లక్షల బీమా అనేది ఉంటుంది. ఒకవేళ ప్రమాదం వల్ల మరణము లేదా శాశ్వత అంగవైకల్యం గనక ఉంటే సో దాదాపుగా 5 లక్షల నుంచి 3 లక్షల వరకు బీమా. సో ఇది ఏజ్ ప్రకారం ఉంటుంది. 18 నుంచి 50 సంవత్సరాలు అయితే 5 లక్షల బీమా, 51 నుంచి 70 సంవత్సరాలు అయితే 3 లక్షల బీమా అనేది ఉంటుంది. ఇక పాక్షిక శాశ్వత అంగవైకల్యం గనక ఉంటే 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వీరికి 1,50,000 బీమా అనేది కల్పించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ చాలా గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ బీమాకు సంబంధించి క్లెయిమ్ చేసిన 15 రోజుల్లో ఈ బీమాను చెల్లించడం అనేది జరుగుతుంది. సో ఈ బీమా నేరుగా ఈ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకే జమ చేయడం అనేది జరుగుతుంది. ఇది వైఎస్ఆర్ బీమాకి
సంబంధించి దాదాపుగా 510 కోట్ల ఖర్చు అనేది దీనికి కేటాయించడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుందాం. హస్తకళల కళాకారులకు ప్రతి సంవత్సరము 10,000 రూపాయలు అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ హస్తకళ ద్వారా జీవనోపాధి ఎవరైతే పొందుతున్నారో సో వారి కోసం ప్రతి సంవత్సరము 10,000 ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. అదేవిధంగా ఈ హస్తకళల ద్వారా ఎవరైతే జీవనోపాధి పొందుతున్నారో సో వారి యొక్క ఉత్పత్తులను మరింతగా ఆదరించడానికి సో వారి యొక్క అమ్మకాలను పెంచడానికి ఆన్లైన్ స్టోర్స్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఆప్కో ఆన్లైన్ స్టోర్ మరియు లేపాక్షి వెబ్ స్టోర్ ద్వారా సో జాతీయ అంతర్జాతీయంగా సో మరింతగా మార్కెటింగ్ సదుపాయాన్ని కూడా కల్పించనున్నారు. సో ఇక ప్రైవేట్ ఆన్లైన్ స్టోర్స్ కంపెనీస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, సో పేటిఎం, సో ఇటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా ఈ చేనేత మరియు హస్తకళల ఉత్పత్తులు కూడా అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ఈ ఆప్కో సంస్థ ఆయా సంస్థలతో ఒప్పందాలను కూడా కుదుర్చుకోవడం అనేది జరిగింది. సో ఇది మనకు ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. సో ఇక క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐలాండ్స్ ఆర్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ యూనియన్ టెరిటరీ? సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్, స్వరాజ్ ద్వీప్, నార్త్ సెంటినెల్ ఐలాండ్. సో select the correct answer using the code given below. Next, consider the following statements regarding the BEEG, Biocompost Enriched Eco-Friendly Global Balls. సో దీనికి సంబంధించి మనకు 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇథనాల్. సో ఇథనాల్కి సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. సో ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక వేర్ ఈస్ ద మిల్నే ఐస్ షెల్ఫ్ ఈజ్ లొకేటెడ్? అట్లాంటిక్ ఓషన్, నార్త్ పసిఫిక్ ఓషన్, సైబీరియా, అంటార్కిటికా. వాట్ ఈస్ ద యూటిలిటీ ఆఫ్ ద రీసెంట్లీ లాంచ్డ్ స్వాస్థ పోర్టల్? ఈ స్వాస్థ పోర్టల్కి సంబంధించి సో ప్రయోజనం ఏమిటి అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో దీనికి కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి జనరల్ స్టడీస్, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ పేపర్ కూడా కోచింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇక ఆప్షనల్ సబ్జెక్ట్స్ కనుక ఒకసారి తీసుకుంటే ఆప్షనల్స్లో సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వంటి సబ్జెక్ట్స్ కూడా కోచింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇక ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ను కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక రాష్ట్ర స్థాయిలో ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ అనేది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఆన్లైన్ మోడ్లో ఈ కోచింగ్ అనేది అవైలబుల్గా ఉంది. సో దీనికోసం మీరు 8448449709 అనే నెంబర్కి కాల్ చేయండి. ఇక ఏపీపీఎస్సీ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్కి సంబంధించి మొత్తం 25 టెస్టులతో టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో డిస్కషన్ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ కోర్సెస్, టెస్ట్ సిరీస్ మరియు వీడియోస్ కోసము మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు రెగ్యులర్గా మీకు ఈ కరెంట్ అఫైర్స్ నోటిఫికేషన్ కోసము ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.